బహునిష్ఠ గల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 18,000 శ్లోకాలను అవలీలగా కంఠోపాఠంగా చెప్పగల బహునిష్ఠ గల బ్రాహ్మణ స్త్రీ తన చిన్నతనంలోనే తనకు చాలా ఇష్టమైన తల్లిదండ్రులను, తన సోదరుని, వివాహమైన కొన్ని నెలలకే తన భర్తను, తనకెంతో ఇష్టమైన తన కుమార్తెను పోగొట్టుకుని నెమ్మది లేక మనశాంతి కరువై చివరికి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి విధవరాండ్రకు దిక్కులేని వారికి శారదా సదన్, ముక్తి మిషన్ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి తన వలె జీవితంలో గాయపడిన అనేకులకు తల్లిగా వారిని క్రీస్తు చెంతకు నడిపించిన పండిత అనే బిరుదును పొందిన పండిత రమాబాయి సరస్వతి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. మీ ఆదరణకే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ స్నేహితులకు, ఆత్మీయులకు ఈ ఛానల్ తప్పక పరిచయం చేయండి. ఆ రాబో దినాల్లో ఈ ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు రావడానికి ప్రార్థించండి, సహకరించండి. తప్పకుండా లైక్ చేయండి. క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పండిత రమాబాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఒక నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి, తల్లి లక్ష్మీబాయి. ఆ దినాలలో ఇంటిలో ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకొనుటకు వీలు లేకపోయినా రమాబాయి తండ్రి తన కుమార్తెను బడికి పంపినందుకు కుటుంబం సంఘ బహిష్కరణ చేయబడింది. అయినా కూడా భయపడకుండా తన పిల్లల సంస్కృతంపై పట్టు సాధించడానికి తండ్రి ఎంతో కృషి చేశాడు. తన తండ్రితో అనేక పుణ్యక్షేత్రాలకు వెళుతూ తన 12 సంవత్సరాల వయసులోనే 18,000 శ్లోకాలు కంఠోపాఠంగా చెప్పగలిగింది. తన చిన్నతనంలో 1876 సంవత్సరంలో తీవ్రమైన తుఫాను కారణంగా 103 లక్షల మంది మరణించగా 5,85,00,000 మంది ఈ తుఫాను బారిన పడగా ఈ సమయంలో తన తల్లిని, తండ్రిని కోల్పోయింది. ఈ విషాదం నుండి తేరుకోకముందే 4 సంవత్సరాల తర్వాత 1880 సంవత్సరంలో తనకెంతో ఇష్టమైన సోదరుడు శ్రీనివాసును కోల్పోవలసి వచ్చింది. సోదరుని మరణం తర్వాత బెంగాలీ న్యాయవాది బిపిన్ బిహారీ మేధ్వీని వివాహం చేసుకున్నది. వీరికి మనోరమ అనే కుమార్తె జన్మించింది. 2 సంవత్సరాలు తిరగకుంటే తన భర్త కలరా వ్యాధి వలన మరణించారు. ఆ సమయంలో తను నమ్మిన మత గ్రంథ సారాంశం తనకు ఏమాత్రం నెమ్మదిని ఇవ్వలేకపోయింది. నా అనుకున్నవారు తనకు దూరమైన ఆ సమయంలో స్త్రీల అభ్యున్నతికి ఏదో చేయాలనే పట్టుదల కలిగి, ఉన్నత విద్యను చదవాలనే ఆశ కలిగి ఇంగ్లాండ్ దేశమునకు వెళ్ళింది. అదే సమయంలో క్రైస్తవ సోదరీల ద్వారా క్రీస్తు ప్రేమను ఎరిగి బాప్తిసం పొందాను. అలాగే అనేక దేశాలు తిరిగి చివరకు భారతదేశానికి వచ్చాను. భారతదేశంలోకి వచ్చిన తర్వాత నెల్సన్ గ్రేగన్స్ అను బోధకుడు చేసిన ప్రసంగం తనను ఎంతో ఆత్మీయ లోతునకు నడిపించింది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అనే విషయం గురించి సేవకుడు బోధిస్తున్నప్పుడు తన నామకార్థపు భక్తి విషయంలో పశ్చాత్తాపడి క్రీస్తు తన కొరకు శిలువలో మరణించి తన స్థానమును తీసుకున్నాడనే విషయం గ్రహించి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడి పాప క్షమాపణ నిశ్చయతను కలిగి గొప్ప శాంతి సమాధానాలు పొందుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందగలిగింది. క్రైస్తవ మతాన్ని ఇంతకాలం ఎరిగాను, కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేను ఇప్పుడే రుచి చూస్తున్నాను అని గొప్ప సాక్షిగా నిలబడింది. తన రక్షణ సాక్ష్యం ద్వారా ప్రారంభంలోనే 15 మంది ఆత్మీయ పిల్లలను పొందగలిగింది. ఒకనాడు ఉదయకాలంలో ప్రార్థించుండగా పరిశుద్ధాత్మ ఆవేశం వలన 125 మందికి రక్షణాశ్రయం ఇవ్వవలసిందిగా ప్రభుచే ప్రేరేపణ కలిగి దేవుని యొద్ద నుండి వాగ్దానాలు పొందుచూ నడిపించబడింది. ఆమె జార్జియాలో స్థాపించిన అనాథ ఆశ్రమాలను విశ్వాసంతో చేర్చున్న సేవను చూచి శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అను వాగ్దానం మీద విశ్వాసముంచి 1889లో విధవరాండ్రకు, జీవితంలో కాలుజారి దిగజారిన స్త్రీల కొరకు శారదా సదన్ను స్థాపించింది. పూణే దగ్గరలో కేడ్గాం ప్రాంతంలో అంధులకు, అనాథులకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు సువార్తను బోధిస్తూ విద్య నేర్పించి వారికి ఒక ఉపాధిని కల్పిస్తూ ముక్తి మిషన్ స్థాపించి వారిని శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా పోషిస్తూ
రక్షణలోకి నడిపించేది. సామాజికంగా త్రోయబడిన స్త్రీలకు తల్లిగా, స్నేహితురాలిగా, గురువుగా ఉంటూ వారిని ఆదరిస్తూ, సలహాలిస్తూ మంచి శిక్షణను, ఆధ్యాత్మిక బోధనను అందించేది పండిత రమాబాయి. ఆమె చూసే ప్రేమ, సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో యేసుక్రీస్తును, ఆయన ప్రేమను చూడగలిగేవారు. పండిత రమాబాయి ఎద్దుల బండిలో సంచరిస్తూ క్రీస్తు మాటలు ఆచరించడమే కాక పేదలను పరామర్శించేది. అనేక దేవాలయాల్లో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది. అలాంటి వారికి చేతి పనులను నేర్పి వారిని వారే పోషించుకున్నట్లుగా చేసేది. అలాంటి వారిలో అనేకులు టీచర్స్గాను, నర్సులుగాను, మంచి గృహిణులుగాను మారి సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేవారు. నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కోసం ఎంత చేసినా తక్కువే అంటూ విరామం లేకుండా సభల్లో వాక్యం అందిస్తూ రాత్రింబగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతుండేది. ఆమెకు ఆస్తిగా ఒక బైబిలు, కట్టుకొనుటకు తగుమాత్రపు వస్త్రాలు కాక మరేమీ లేవు. అయినా కూడా ప్రభువు ఐశ్వర్యవంతుడు, ఆయన తన బిడ్డలకు అవసరమైన వాటన్నిటినీ తప్పక పంపగలడని విశ్వాసంతో సేవ జరిగించేది. పండిత రమాబాయి 7 భాషలపై మంచి పట్టు కలిగి ఉండేది. హెబ్రీ, గ్రీకు భాషలు నేర్చుకుని తన సొంత భాష అయిన మరాఠీ భాషలోనికి బైబిల్ను తర్జుమా చేసింది. దాని కొరకై దాదాపు తన జీవిత కాలమంతా తన సమయాన్ని ఖర్చుపెట్టింది. దాని కొరకు ప్రతిదినం 4 గంటల కంటే ముందుగా నిద్రలేచి ప్రార్థన, బైబిల్ తర్జుమా మున్నగు కార్యక్రమాలందు మునిగి శ్రమించేది. ఈమె ప్రతి విజయానికి కారణం వాక్య ధ్యానం, ప్రార్థనే కారణం. ఈమె ఆశ్రమంలో ఉన్న వారి కొరకు మహావేదనతో ప్రార్థించడం మాత్రమే కాక ఎల్లప్పుడూ కల్వరి ప్రేమతో నిండి ఉండేది. ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగాలను బట్టి విక్టోరియా రాణి కదిలింపబడింది. ఆశ్రమంలో 300 మంది 1900 సంవత్సరం నాటికి 1500 మందికి పెరిగింది. దీనితో పాటు అనేక జంతువులను చేరదీసేది, వాటిని పోషించేది. విశ్వాసంతో ఏ విదేశీయ సహాయం కోరక వీరికి భోజనం, వస్త్రాలను ఏర్పాటు చేయడమే కాక వారిని ఆధ్యాత్మికంగానూ లోతునకు నడిపించేది. తనకు ఎంతగానో సహకారిగా ఉన్న తన ఏకైక కుమార్తె మనోరమ 1921 సంవత్సరంలో హఠాత్తుగా మరణించగా శరీరం సహకరించకపోయినా వెనుతిరగక దేవుడు తనకు అప్పగించు పనిని కొనసాగించింది. తన 64వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు 1922 సంవత్సరం ఏప్రిల్లో ప్రభువునందు నిద్రించింది రమాబాయి. భారతదేశ అభ్యున్నతికి అనేక మంది మిషనరీలు వచ్చి ఎంతో పాటుపడ్డారు. కానీ తను జన్మించిన భారతదేశానికి సేవ చేయాలనే భారాన్ని కలిగి ఏ మిషనరీ మీద దృష్టి నిలపక, మనుషుల మీద ఆధారపడక, కేవలం పోషకుడైన యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా పండిత రమాబాయి గొప్ప సేవ చేయగలిగింది. 82 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆశ్రమాలు దిగ్విజయంగా నేటికి కొనసాగుతూ అనేక నిరాశ్రయులకు ఆశ్రయస్థానంగా ఉన్నాయి. ఆమె మరాఠీ భాషలో రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికి వాడుకలో ఉన్నాయి. ఈమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1989 సంవత్సరం అక్టోబర్ 26న స్మారక ముద్రను విడుదల చేసింది. ఆమె గౌరవార్థం ముంబైలో ఒక రోడ్డుకు పండిత రమాబాయి మార్గ్గా పేరును పెట్టారు. సంస్కృతంలో ఆమె నైపుణ్యతను గుర్తించి పండిత్ మరియు సరస్వతి అనే బిరుదులతో ప్రభుత్వం గౌరవించింది. పండిత రమాబాయిలో ఉన్న ప్రేమ, ఆత్మల పట్ల భారము, అనేకల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల పట్ల వేదన నేడు మనకు గొప్ప మాదిరి. భారతదేశంలో సేవ పట్ల భారం కలిగిన వారు లేపబడాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ జాషువా టేకి.